दिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। దివ్యాత్మ స్వరూపులారా, సాయి దివ్యలీలలు అందరికీ తెలుసు. కానీ మా దూరం నుంచి ఆయన పలకరిస్తున్నాం కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు దగ్గర అయిపోవాలి. అప్పుడు గడ్డపార పార తీసుకొచ్చి పెకిలిస్తాడు. కర్మదోషాన్ని పెకిలిచ్చి పారతో తీసి పడవేస్తాడు శ్రీడీశ్వరుడు. మరి ఆయనలో ధుని ఉంది. ఆయన దగ్గర ఏదున్నా కాల్చగలడు, ఏ జబ్బునైనా పీల్చగలడు, ఏదన్నా కాల్చగలడు, ఏ జబ్బునైనా పీల్చగలడు, పీల్చి జీర్ణించుకోగలడు. జీర్ణించుకొని వ్యాధి నుంచి కర్మ నుంచి విముక్తులని చేయగలడు శ్రీడి పరమేశ్వరుడు. బాలక్ దురందర్ అనే ఒక భక్తుడు. భక్తుడు అంటే మొదటి నుంచి భక్తుడు కాదు, ఆయన కృష్ణ భక్తుడు. ఆయనకున్నది ఆస్తమ వ్యాధి. ఆస్తమ వ్యాధి సంవత్సరం అంతా ఉండదు. నవంబర్ మొదలైందంటే డిసెంబర్ వరకు నిద్ర ఉండదు ఆయనకి. మెత్తలు పెట్టుకోవాలి 4-5. అలా పండుకొని శ్వాస సప్పుడు జీ 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 అనే శబ్దము భరించలేడు. ఇలా పండుకోలేడు. చాలా బాధలు అనుభవిస్తాడు. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, ఔషధాలు తీసుకున్నాడు, గుడులు తిరిగాడు, యాత్రలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు. ఎక్కడ వ్యాధి లొంగడం లేనే లేదు, తగ్గడం లేదు. ఆ కాలంలో ఔషధాలు తక్కువ. ఆయుర్వేదం ఔషధాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ లాంటి ఔషధం అప్పుడు లేకుండేది, చాలా తక్కువ. అప్పుడు ఎవరో చెప్పారు, శ్రీడిలో ఒక ఫకీర్ ఉన్నాడంట,
ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి అంటే నేను దగ్గరికి వెళ్ళను అన్నాడట. ఎందుకంటే ఒకరి కళ్ళు ఎర్రగా వాశాయట. 3 మాసాల నుంచి కళ్ళు కనబడతలేదంటే జిడి గింజలు తీసుకొని దంచాడట. జిడి గింజలు తీసి దంచి కళ్ళు కట్టాడట. జిడి గింజలు ఏమన్నా కడతారయ్యా, ఉన్న కళ్ళు ఊడిపోతాయి, ఆయన దగ్గరికి ఎందుకు పొమ్మంటున్నారు అంటాడు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు, జిడి గింజలు ఎవరికైతే కట్టాడో అక్కడ పోయి కనుక్కొనిరా అంటాడు. అక్కడ వెళ్ళి కనుక్కుంటాడు. ఎరుపు కావడమే కాక మందగిచ్చే కళ్ళు, సరి కనబడేది కాదు, పూర్తిగా బాగా కనబడుతుంది నాకు, నా జిడించడంతో నాకు ఏమీ కాలేదు, పొక్కుడు రాలేదు అంటాడు. అప్పుడు ఆయనకు ధైర్యం వచ్చేస్తుంది. ధైర్యం వచ్చి సాయిని నమ్మడం మొదలుపెట్టాడు మనసులో. ఇంకా షిరిడి వెళ్ళలేదు. ఒకరోజు ఆయాసం బాగుంది, చలికాలం, నవంబర్ నెల, దగ్గు ఆయాసం, బల్గం, ఫ్లేమ్ ఎక్కువ. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. బాబా అన్నాడు, నమ్మకం ఉంటే రండి, నమ్మకం లేకుంటే రావద్దు, ఈ ఫకీరు అందరికి ఎవడు రమ్మని చెప్పాడు అన్నదట. అయితే నాకు కదిలిపోయాడు. అన్నవాడు నేనే, ఇంతమందిలో అన్నవాడు నేనే అని వెనక్కైపోయాడు. అక్కడ బాబా దగ్గరికి వెళ్ళాడు, విభూతి ఇచ్చాడు. ఆ విభూతి రోజు బొట్టు పెట్టుకుంటున్నాడు, ఛాతీకి రాసుకుంటున్నాడు. ఆయనకు ఎలా విశ్వాసం అయిందంటే 3 రోజుల్లో ఎక్కడ లేని విశ్వాసం. జనము ఏదో ఒక వ్యాధిని తీసుకొస్తున్నారు, తిట్లతో, ప్రేమతో, మామూలు ఈబుత్తో తగ్గిపోతుంది, వెళ్ళిపోతున్నారు నవ్వుకుంటూ. అప్పుడు ఆయనకు పూర్తి విశ్వాసమైంది, నేను కూడా ఇక్కడి నుంచి బాగైపోతాను, ఈ నవంబర్ నెలలో నేను నిద్రపోగలను, ఈ నవంబర్ నెలలో కనీసం ఒక రాత్రిన నిద్రపోగలను, ఏ రాత్రి నిద్ర ఉండదు నవంబర్లో, నిద్రపోగలను, సాయి నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తూ. కానీ సేవ చేయాలనుకుంటున్నాడు. పెద్ద సన్న కట్టెలతో తయారు చేసిన జాడు కట్ట తయారు చేసి బాబా ఎక్కడెక్కడ తిరుగుతాడో అక్కడ ఊగడం మొదలుపెట్టాడు. ఒక్కసారి ఊగ్గానే దమ్ము, డస్ట్ పడదు. అయ్యో నాకు ఇది కూడా అదృష్టం లేదా, దాన్ని తీసి బయటపడేస్తాడు. మరి బట్టను తీసుకొని అక్కడక్కడ బాబా ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ బట్టతో దులపాలని చూస్తాడు. అది అలా దులపగానే ఆయనకు మళ్ళీ ఆయాసం, దగ్గు, చెమటలు గారుతుంటాయి. ఇది కూడా నా అదృష్టం లేదా, నా స్వామికి చేసుకోవడానికి, నా సాయికి చేయలేనా నేను అని ఏడుస్తూ ఉంటాడు, బాగా ఏడుస్తుంటాడు. మరి ఒకరోజు ఎలా చేయాలి, సేవ చేయాలి, నేను పాద సేవ చేయాలంటే మసీద్ ఎక్కలేను, కొత్త వాళ్ళు సులభంగా పోనీపోరు, పాత వాళ్ళు పోయేవాళ్ళు 10 మంది మాత్రమే, 100లో 10 మంది మాత్రమే. ఆ కింద ఎక్కడైతే బాబా మెట్టి మీద కూర్చుంటే కింది స్థలంలో కొన్ని రాళ్ళు ఉన్నాయి, దాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. పచ్చిబట్ట పెట్టి శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. కడకు ఒక్కటి సంపాదించుకున్నాడు. బాబా చినిపోయిన పాదకలు తీసుకున్నాడు 2. ఆ పాదకలకి రోజు స్నానం చేయించాలి, బొట్టు పెట్టాలి, పుష్పాలు వేయాలి, అవి తీసి జాగ్రత్తగా తన ఎంబడి పెట్టుకోవాలి. అలా ఏమన్నా సాయి నీ పాదసేవ అని పాదసేవ చేయడం మొదలుపెట్టాడు. అలా పాదసేవ చక్కగా జరుగుతుంది. ఒకరోజు బాబా అలా షిరిడి గ్రామం అంతా తిరిగి వచ్చాడు, భక్తులను తెలిపారు, ఈ ఒక్కడే ఉండిపోయాడు. బాబా మీరు తిరిగి వచ్చారు కదా, మీ పాదాలను నొక్కాలని ఉంది నాకు, అలసిపోయారు అని అంట. సరే అన్నాడు బాబా. పాదసేవ దొరికిపోయింది. ఆ పాదసేవ చేస్తుండగా దగ్గు, ఆయాసం మించుకొస్తుంది ఇంకా ఎక్కువ. అంటే లోపల ఉంది, బయటికి పోవడానికి సిద్ధమైపోతుంది, చాలా ఎక్కువైతుంది. అయ్యో ఈ పాదసేవ కూడా నోసుకోలేనా, నేను దగ్గినా ఆయాసపడ్డా ఈ పాదసేవ కరువు అయిపోతుంది నాకు అని లోపల ధైర్యంగా, పోతే నా ప్రాణం పోని గట్టిగా ఆయాసం అలా ఉన్న పాదసేవ చేస్తున్నాడు. అలా పాదసేవ చేసేటప్పుడు బాబా సిలిం ముట్టించాడు. సిగారు తయారు చేసి లోపల సురపంగా అనే ఆకుని లోపల వేసి
బాబా స్థిలిము తాగేది ఏంటిది? సురపుంగ. సురపుంగ అంటే ఏంటిది? ఆస్తమ వ్యాధి, టీబీ వ్యాధి, లంగ్స్ వ్యాధిని తగ్గించే మూలిక సురపుంగ. ఆ పొంగ లోపల నింపి బాబా తాగుతాడు. అప్పుడు నింపిన తర్వాత బాబా వెలిగించాడు. ఈయన పాస్ సేవ చేస్తున్నాడు. బాబా ఆ చిలుముని 2 సార్లు పిలిచాడు. ఇలా పిలిచి ఇటు అటు ఊదాడు. సౌత్ దిక్కు దక్షిణ దిశకు ఊదాడు. కర్మదోషం అక్కడి నుంచి పోవాలి, కర్మ నివారణ అక్కడే కావాలి, లెటర్ అక్కడి నుంచే పంపాలి. యముడు అక్కడే, యమి స్థానం. అప్పుడు అలా ఊది ఇట్లా ఊది ఇలా ఊదుతున్నాడు దక్షిణ దిశకి. ఊదిన తర్వాత అప్పుడు దురందర్ తాగుతావా అంటే, బాబా తాగుతావా అనడం నా అదృష్టం. అయితే మంచిది బాబా, కానీ సిగరెట్ అంటే భయం. ఎందుకంటే పొగతోటే తట్టుకోలేడు, సిగరెట్ అంటే ఇంకా ఆయాసం పెరిగిపోతుంది. అప్పుడు తాగాడు. ఎలా తాగుతున్నాడో, నోట్లో పెట్టాడో సిగరెటు, అంటే సురపంగ సిగార్ అంటారు దాన్ని, చుట్టలాగా ఉంటుంది, చాలా లోపల లా పెట్టి ఇట్లా 3 సార్లు తాగాడు. ఆస్తమా వ్యాధి లేదు. ఆయన కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నొప్పులు లేవు. నడుము నొప్పి ఉంది, నొప్పి లేదు. హాయిగా లేచాడు. ఆస్తమా వ్యాధి లేదు. నడుచుకుంటా బాబాని శాస్త్రంగా నమస్కారం పెట్టి బాబా నా వ్యాధి పోయింది. ఎలా అనుకుంటున్నావు పోయింది? ఈ నిమిషంలో కాదు, రేపు రావచ్చు కదా. రాదు అంటాడు. ఏమంటాడు? ఇక రాదు. బాబా అనుగ్రహం ఆయన అనుకుంటే, ఆయన దయ కలిగితే మనం సర్వాన్ని గెలవచ్చు, ప్రతిదాన్ని జయించవచ్చు. నా అనుగ్రహానికి ఏం చేయాలి మనం? సులభమైన మార్గం ఒకటి ఉంది. షిరిడి సాయిబాబా ఎవరు అసలు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, 3 మూర్తులు కలిసిన ఒక మూర్తి. అది దత్తాత్రేయ మూర్తి. అది దత్తాత్రేయుడు. ఆ మూర్తి నుంచి ఉద్భవించిందే సాయి. ఆ రూపమే సాయి రూపం. ఫకీర్గా అవతరించాడు. షిరిడి సాయిబాబా మూర్తిలో దత్తాత్రేయుడు, ఫకీరు, యోగి, బైరాగి, భిక్షగాడు, మహాపురుషుడు, మా మనిషి, ఒక మానవ రూపం కూడా, ఇన్ని రూపాలు ఒక దానిలో కలిసి ఉన్నాయి. బాబాని పరిపూర్ణ విశ్వాసంతో నమ్మగలిగితే, పిలవగలిగితే పలుకుతాడు, నమ్మితే కొదవే లేదు. మొదలు నీకు బట్ట పొట్టకు లోటు ఉండదు. ఆయన్ని ప్రార్థిస్తే అనుకున్న కార్యాలు సులభంగా నెరవేరుతాయి. శత్రుపీడ సులభంగా దూరమైపోతుంది. అధర్మాన్ని ఎదిరించే శక్తి మనకు కలుగుతుంది. న్యాయధర్మాన్ని పాటించడానికి మనం ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. కర్మరోగాన్ని ఖండిస్తాడు సాయి. ఎందుకంటే మానవ రూపి, మనలాంటి మానవ రూపం. 100 సంవత్సరాల ముందు మన తాత ముత్తాల ఎంబడి ఆడుకొని పాడుకొని వాళ్ళ ఎంబడి తిరిగినవాడు సాయి. అంతే. సాయి అనుకుంటే ఒక్కటి కాదు, ఆయన్ని ఖచ్చితంగా పిలవాలంటే కొంచెం కష్టం. ఆయన పూజ చేయాలంటే మీకు సమయం తక్కువ. సాయి అష్టోత్తర శతనామావళి, సాయి అష్టోత్తర శతనామాల్లో మహాశక్తి ఉంది. ఆయన ఎలా పలుకుతాడో, ఎలా మీకు సమాధానం ఇస్తాడో అనేది మీరే తెలుసుకోవాలి. అనుభవం ఆ విచిత్ర లీల. చాలా చక్కటి నామం ఓం శ్రీ సాయి బాబా అనేది మీకు తెలిసే ఉన్నది. ఓం శ్రీ సాయి బాబా, ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణే నమః, శేషాయినే నమః. ఈ నామాన్ని చక్కగా పలుకుతుంటే మీకున్న కష్టాలు పోవడమే కాక మీకు ధైర్యం వస్తుంది. ముందు
ఈ కర్మని ఎదిరించే శక్తి వస్తుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కటి అబ్నార్మల్గానే ఉంది. ఇటు పంచభూతాలు అబ్నార్మలే, భూమి అబ్నార్మలే, జలం అబ్నార్మలే, వాయువు, అగ్ని. ఎప్పుడైనా తుఫాను వచ్చిందండి కొట్టుకుపోయింది అంటున్నారు. వర్షం రాలేదు, వర్షం వచ్చింది, అన్నీ పడిపోయాయి, చెట్లు గుట్టలు పడిపోయాయి, ఇండ్లు కూడా కదిలిపోయాయి అంటున్నారు. అగ్నిపర్వతాల్లో రగులుతున్నాయి అంటున్నారు. మరి పంచభూతాలు అబ్నార్మల్, మనుషులలో తెలివితేటలు అబ్నార్మల్. ఏమి తినాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనేది భారతదేశంలో నానా రకాలుగా ఇబ్బందులు, చిక్కులు ఏర్పడుతూనే ఉన్నాయి. దీనికి కారణం కలి ప్రభావం. కలి దోషాన్ని మంచిగా అంటే చాలా చక్కగా, మెత్తగా, మన కష్టం కాకుండా ఆయన పూర్తి దాన్ని మెత్తగా చేసి, సన్నగా చేసి, మీకు కాటు వేయకుండా, ఎక్కువ నష్టం కాకుండా 190% బాధ తనే అనుభవిస్తాడు శ్రీడీశ్వరుడు. తను అనుభవించి 10% మీ కర్మ కదా అనుభవించాలి అంటాడు. సాయిబాబా అనుగ్రహం సంపాదించాలంటే శ్రీ సాయిబాబా అష్టోత్తర శత నామావళి రోజు చేయాలన్నా వీలవుతుందా మీ ఇష్టం. రోజు చేయగలిగితే అదృష్టం. 10 నిమిషాలు 108 సార్లు చక్కగా చేయగలిగితే 10 నిమిషాలు, కనీసం వారానికి ఒక్కసారి. వీలు కాని వాళ్ళు వారానికి ఒక్కసారి చేసినా తృప్తిగా ఆయన తృప్తిపడి కలి ప్రభావం నుంచి దూరం చేసి, కలి దోషాన్ని ఓర్చుకునే శక్తిని ప్రసాదించి, అధర్మాన్ని అధరించి ధర్మం స్థాపించే శక్తి మీలో తన స్వయంగా నిలబడి మీ వెంబడి ఉండి వీపు తట్టుతూ, మీ ముందు నిలబడి వీపు తట్టుతూ, మీరు నిద్రపోయినా మేలుకో నాయనా అని ఏ రూపంలో నుంచి చెప్తాడు సాయి. ఆయన విచిత్ర లీలలు ఎన్నో ఉన్నాయి. మరి ఎన్నో కావాలి మనకు ఈ కాలంలో. ఒక బంగ్లా కావాలి, బంగ్లా అయినాక 3 అంతలు కావాలి, ఒక కారు చిన్నది కావాలి మొదలు, దాని తర్వాత పెద్ద కారు కావాలి. లక్షాధిపతి అయితే చాలు అనిపిస్తుంది, తర్వాత కోటీశ్వరుడు కావాలి. ఒక పిల్లవాడైతే చాలండి, ఎంతోమంది పిల్లలు మాకు అక్కర్లేదు, తర్వాత ఇంకొకడు కావాలనిపిస్తుంది. మన ఆశలకు అంతు లేదు. కానీ సాయి మాత్రం నీ కోరికలు, ఆశలన్నీ తీరుస్తాడు. కొన్ని మాత్రం తీర్చాడు. నిస్వార్థమైన కోరికలన్నీ తీర్చాడు. స్వార్థమైనది అన్నీ అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయన పలుకడు. ఏమయ్యా ఉన్నావా, ఉంటే చెవులు మూసుకున్నావా అని అనవలసి వస్తుంది. ఏమయ్యా ఉన్నావా, ఉంటే చూడలేవా మమ్మల్ని, అది విసుకొచ్చేస్తుంది. నీ కర్మ అలా ఉంది, నేనేం చేయాలి అంటాడు సాయి. కానీ అయినా బాబా పస్తువు లేకుండా, అంటే ఆకలితో నిద్రపోకుండా ఎక్కడి నుంచి ఆయన అన్నం తెప్పించిస్తాడు, బట్టలు ఇస్తాడు, డబ్బు పెద్ద నోట్లు కాక చిల్లరన్నా నీ ఒళ్ళో నింపేస్తాడు. మరి ఆయనని మనసారా పలకరిస్తే, మనసారా పిలిస్తే ఏ రూపంగానన్నా సమాధానం నీకు చక్కగా దొరుకుతుంది. ఆయన చరిత్ర విప్పితే చాలు, సాయి చరిత్ర లేక భగవద్గీత ఇప్పితే నీకు సమాధానం దొరుకుతుంది. కష్టాలు అనేటివి పోయిన జన్మలు చేసుకున్న పాపకర్మ, సుఖం అనేది పోయిన జన్మలు చేసుకున్న పుణ్యకర్మ. తండ్రి శత్రువు తాగుబోదు అనుకుంటాడు. కారణం తండ్రి శత్రువు కాదు, తాగుబోతు కాదు, వాడి కర్మ అట్లా ఉంది. తల్లి బాగలేదు, భార్య బాగలేదు, భర్త బాగలేదు, బాగలేదు కాదు. ఇక్కడ కర్మ ఫలితం అనుభవిస్తున్నావు. ఎలా చేశావో అలా అనుభవిస్తున్నావు. గుడ్ డిపాజిట్ ఎంజాయింగ్, బ్యాడ్ డిపాజిట్ సఫరింగ్. అంతే. దాన్ని ఎలా గెలవాలి, ఏం చేయాలి? సాయి
అష్టోత్తర శత నామావళి. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణే నమః. ఓం శ్రీ సాయి కృష్ణ శివమారుత్యాది రూపాయ నమః. ఓం శ్రీ సాయి బాబా అంటే ఇంకా చక్కగా ఆనందంగా హాయిగా ఉంటుంది. అలా ఏదో పాడేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి కాదు, మనసారా కూర్చోవాలి. ఇలా కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాలి. ఎలా చేయాలి? ఆయనతో మీరుండాలి, మీతో ఆయనతో ఉండాలి. గుళ్ళకి వెళ్తే ఏమ్మా వేరే వాళ్ళు ఉన్నారు, నడవండి అంటాడు. శ్రీ ఎక్కడ నడవండి, ముందుకు నడవండి అంటారు వెంకటేశ్వర స్వామి దగ్గర. షిరిడి సాయి దగ్గర చలాపుడి, హిందీలో ఏమంటారు, రే చలాపుడి చలాపుడి అంటాడు. ఫోటో ముంగడ పెట్టి ఇంట్లో కూర్చుంటే ఓం శ్రీ సాయి నాథాయ నమ, ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణే నమ. అప్పుడు శ్రీ సాయి నాథాయ నమ, లక్ష్మీ నారాయణే నమ, లక్ష్మీ నారాయణే నమ అన్నీ గుర్తుకొస్తాయి మనకు. శేషేనిపై హాయిగా ఉండి లక్ష్మి ఎక్కడ ఉంది, నారాయణుడు ఇక్కడ ఉన్నాడు, హాయిగా యోగనిధులు ఉన్నాడు, ఇవన్నీ మనము చూస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు మన మనసు నిలకడ ఉంటుంది. ఓం శ్రీ సాయి నాథాయ నమ. బెల్లు కొట్టారు, పాలుడు చిన్నవి చూడండి. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ. ఇచ్చేవాడు ఉంటే కూర్చోబెట్టండి, అడిగేవాడు ఉంటే లేడని చెప్పండి. అది పూజ కాదు, ఫలితం లేదు. దాని బదులు ఉట్టిగా 2 చేతులు జోడించండి. దివ్యాత్మ స్వరూపులారా, సాయికి ఏమిస్తే నైవేద్యం ఏమి సమర్పించాలి అనేది ఆలోచన ఉంటుంది. ఏది సమర్పిస్తే సులభంగా వింటాడు. కానీ ఈయనకు లంచం అవసరమే. ఏ లంచం? చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు, ఒకరి హృదయాన్ని ముక్కలు చేయవద్దు. ఇదే ఆయనకు కావాల్సింది. ఆయనకు నైవేద్యాలు సమర్పించాలంటే చాలా సులభం. బట్టలు 30 రూపాయల గజం, 3 గజాలు తీసుకుంటే 90 రూపాయలు. ఆయనకు షర్ట్ కప్ని ఎంత, 1/2 మీటర్ కూడా కాదు, తలపాగా, కట్టెలు కదా, ఒక మ్యాచ్ బాక్స్, నిప్పులు కావాలి, తలపాకు కావాలి, ఒక బట్ట, అది కూడా చాలా చౌక ధర, తక్కువ ధరది. ఇంకా ఆయన భోజనం చెప్పాలా? 2 రొట్టెలు, ఇంత పుంటి కూర, ఇంత లేకుంటే టమాటా కూర, అది లేకపోతే 2 వంకాయలు ముక్కలు చేసి 2 ఉల్లిగడ్డలు పెట్టి ఒక రొట్టె తీసుకొని హాయిగా భోంచేసి, ఆయన పస్తుండి ఆయన రొట్టెలు అడుక్కొని తిని ఈరోజు మనం అడక్కుంటే చేశాడు శ్రీడీశ్వరుడు మనకి. ఇంకా నైవేద్యం కావాలంటే ఆయనకు చక్కెర, పాలు, కొంచెం కోవతో ఒక్క లడ్డు ఇస్తే చాలు ఆయన ఘనం. ఇంకేమి ఇవ్వాలయ్యా సాయికి? ఏమీ లేదు. దీంతో తృప్తి. లంచాలు ఎక్కడిచ్చుకుంటారో, ఏ దేవుళ్ళకు ఆభరణాలు ఇస్తారో నాకు తెలియదు, కానీ ఈయన మాత్రం ఒక్క పుంటికూర రొట్టె పెడితే చాలు. అది కూడా భక్తి రసం ఉందా లేదా అని చూస్తాడు. దాంట్లో రొట్టె ఉంది, పెద్దగా బాగానే ఉంది, కూర ఇంత బాగుంది, కానీ భక్తి రసం ఉందా అంటాడు. దాంట్లో భక్తి అని ఉప్పు ఉందా, ఉప్పు లేకుంటుందా? ఈ ఉప్పు కాదు, భక్తి అనే ఉప్పు రసం కొంచెం ఉందా? అది ఉంటే హాయిగా తింటాడు, అది లేకపోతే పక్కన నెట్టేస్తాడు. జూ అంటాడు, జూ రాండి అంటాడు. ఏంది కుక్కని జూ అని కుక్కలు పిలిచి అందరికి పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత హౌ అంటాడు. అయ్యో ఏంటి బాబాకు, నేను బాబా గురించి తెస్తే ఇంత మంచి నైవేద్యాన్ని ఇక్కడ పెట్టాడు కదంటే, కుక్కలు తినేది భక్తి రసం లేదు కాబట్టి కుక్కలకు పెట్టి దాంట్లో ఉన్న పవిత్రమైన శక్తిని తను జీర్ణం చేసుకొని హౌ అని వెకట తీస్తున్నాడు. అంటే నా కడుపు నిండింది, ఆ జీవులు కడుపు నిండా నా కడుపు నిండా ఒకటే, ఏ జీవి తిన్నా ఒకటే. శ్రీ సాయి ఫార్మస్యూటికల్స్ వారి ఆయుర్వేద ఉత్పాదన వరుణ్ డ్రాప్స్, మల్టీపర్పస్ పాకెట్ డాక్టర్. తలనొప్పి, జలుబు, ఒళ్ళు నొప్పులకు సత్వర ఉపశమనాన్నిస్తుంది. వరుణ్ డ్రాప్స్ సైనసైటిస్, అలర్జీ, తెగిన కాలిన గాయాలకు, పంటి నొప్పి, నడుము నొప్పి, ఇంకా మరెన్నో రకాల రుగ్మతలకు వెంటనే పనిచేస్తుంది. వరుణ్ డ్రాప్స్, మల్టీపర్పస్ పాకెట్ డాక్టర్.
స్వైన్ ఫ్లూ మరియు విష జ్వరాల నుండి రక్షించే అరుదైన సాధనం వరుణ్ డ్రాప్స్. అంతేకాదు మస్కిటో రెప్లెంట్ గా, కార్ రిఫ్రెషనర్ గా, ట్రాఫిక్ గునియాగా కూడా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వరుణ్ డ్రాప్స్ ఎల్లప్పుడూ వాడండి. వరుణ్ డ్రాప్స్ మీతో పాటే ఎప్పుడైనా ఎక్కడైనా కవచంలా పనిచేసే ఆయుధం. వరుణ్ డ్రాప్స్ మల్టీపర్పస్ పాకెట్ డాక్టర్. వరుణ్ డ్రాప్స్ మీ చెంత ఉంటే డాక్టర్ మీ వెంట ఉన్నట్టే. सर्वेषां स्वस्तिर्भवतु।